మ్యాచ్ అన్నావు, కుమ్ముడు అన్నావు. అంటే మామ అది చల్ గబ్బు నా కొడక. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వరా, సూపర్ ప్లాన్ ఉంది నా దగ్గర. నీ తొక్కలో ప్లాన్ నీ దగ్గరే ఉంచుకో. ఈసారి నేను ప్లాన్ వేస్తా, నువ్వు ఫాలో అవ్వు. ప్లాన్ ఏంటి? మనం వాళ్ళని కండబలంతో కొట్టలేం కదా. అర్థమైంది. ఏంటి? మనం కొండబలతో కొట్టలేం కదా, అయితే మనం దూరంగా నిలబడి రాయి పెట్టి కొట్టి పారిపోదాం, అంతే కదా? నీ బతుకు చెడ గబ్బు నా కొడక. వాళ్ళని బుద్ధి బలంతో కొట్టాలరా. ఎలా మామా? ఆ డైరెక్టర్ గాడికి దయ్యం అంటే భయంలా ఉంది. వాళ్ళని దయ్యంలా భయపెట్టి ఇక్కడ నుంచి తరిమి కొడదాం. గుడ్ ప్లాన్. రాత్రికి నువ్వు 2 డూప్లికేట్ దయ్యాలని రెడీ చెయ్యి. ఓకే, నా దగ్గర 2 అమ్మాయిలు ఉన్నారు. 2 గంటల్లో వాళ్ళని తీసుకొని వస్తా నీ దగ్గరికి. వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఓకేనా? ఓకే, గో. హే, స్విమ్మింగ్ పూల్. ఏంటి స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు చూడలేదా? చూసాను గానీ అందులో ఎప్పుడు దిగలేదు. వావ్, స్విమ్మింగ్ పూల్. ఏంటి నువ్వు కూడా వెళ్ళి దిగుతావా? బిక్నీలో ఫొటోస్ దిగి డైరెక్టర్స్ కి పంపించాలనుంది. సరే, దానికి మంచి రుచి సరైన చేస్తాలే. నువ్వు చేస్తావు కానీ దానికి మా ఆయన ఒప్పుకోవాలి కదా. మరి ఎందుకు అలా చెప్పావు? అలా చేస్తే బాగుంటుందని చెప్పా, కానీ అది జరగని పని. సరే, మా వాడు వెయిట్ చేస్తున్నాడు, పద వెళ్దాం. మీరు వెళ్తూ ఉండండి, నేను కొన్ని ఫొటోస్ తీసుకొని వస్తాను. సరే, తొందరగా వచ్చే. ఆడుకుని చాలే కానీ పద వెళ్దాం. ఈరోజు వాళ్ళ అంత చూడాలి. ఈయనే నా ఫ్రెండ్ రాంబాబు. ఇక్కడ ఏం చేయాలో చెప్తాడు, విను. నీకు తెలుసు కదా, ఒక్కరైతే 1000, ఇద్దరైతే 2000. ఎవర్రా ఇది? ఏం మాట్లాడుతుంది? ఇంతకి వీడెవడు? వీడు నాకు నచ్చలేదు, వీడితోనే ఒప్పుకోను. ఎవతరా ఇది? ఏం మాట్లాడుతుంది? నీ ముఖం చూసి సైలెంట్ ఉన్నాను. వాణి 2 నిమిషాలు సైలెంట్గా ఉండు. రే, తను చాలా మంచి ఆర్టిస్ట్ రా. డబ్బుల కోసం ఇలా. రేయ్, నాకు ఆర్టిస్ట్ కావాలా, ప్రాస్టిట్యూట్ కాదు. నువ్వు చదువుకోలేదా? ప్రాస్టిట్యూట్ కాదు, కాల్ గానే పిలవాలి. రెండూ ఒకటే. డైలీ ఇక్కడికి వచ్చి యాడ్ చేయి, రోజుకి 5000 ఇస్తాడు. యాక్టింగేనా? అది లేదా? నేను అలాంటి వాణ్ణి కాదు. ఏమో, నేను అక్కడికి వచ్చాక టెంప్టైన్ ఏమైనా చేస్తే. అలాగే ఏం జరగదు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే? అలా అయితే ఓకే. ఈ అమ్మాయి ఓకే, ఇంకొక అమ్మాయి ఏది? నేను వచ్చేసా. రాదా? డైలీ నైట్ ఇక్కడికి వచ్చి యాడ్ చేయాలి. యాక్టింగా? అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ ఏంటి? నేను ఏమైనా బ్లూ ఫిల్మ్ తీస్తున్నానా? నువ్వు ఆగరా, నువ్వు చెప్పు రాదా. మా ఆయనకు అసలే అనుమానం ఎక్కువ. ఆయన ఎప్పుడు కాల్ చేసినా నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేస్తా. అండ్ నాకు మేకప్ పిచ్ ఎక్కువ, అండ్ కాఫీ కూడా కావాలి. అలా అయితే నాకు ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ఇంత ముందుకు ఏమైనా చేసావా? వైజాగ్లో నేను లేనిదే షూట్ నడవదు. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ని నేను. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్వే. తను ఏదైతే నీకెందుకురా, నీకు కావాల్సింది యాక్టింగ్. తను చాలా బాగా చేస్తుంది యాక్టింగ్, ఓకేనా? సరేరా, నిన్ను నమ్మి వీళ్ళకి నేను ఛాన్స్ ఇస్తున్నాను. రేపటి నుంచి డైలీ నైట్ వచ్చి డ్యూటీ చేయమను. అలాగేరా. కావాలా? అమ్మాయా? ఇది అమ్మాయి కంటే ఎక్కువ మత్తినిస్తుంది. అమ్మాయి స్వర్గం చూపిస్తుందో లేదో కానీ ఇది మాత్రం ఖచ్చితంగా స్వర్గాన్ని చూపిస్తుంది. ఎంత? 10,000. 10,000? ఇది నా విజిటింగ్ కార్డ్. కావాలంటే కాల్ చేయి, డోర్ డెలివరీ కూడా ఉంది. సరుకు జెన్యూన్గా ఉంటే కాల్ చేస్తాం. అయితే మీరు ఖచ్చితంగా కాల్ చేస్తారు, ఎందుకంటే ఇది A1 సరుకు. అవసరమారా ఇప్పుడు మనకిది? మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం, చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇంకోసారి ఆలోచించురా. సోదా పండి, పద ట్రిప్ ఎంజాయ్ చేద్దాం. చిన్న తమ్ముడు, తమ్ముడు అయిపోరా. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తా. ఓకే.
అబ్బా వాడంతా బాగున్నాడు కదనే. సర్లే ముందు లోపలికి వెళ్దాం పద. అబ్బా ఇక నా వల్ల కాదు. తమ్ముడు కూల్ రా. ఈ టైంలో స్విమ్మింగ్ పూల్లో ఏంటి? నీళ్ళు చల్లగా ఉన్నాయని కూర్చున్నా. నీళ్లు చల్లగా ఉన్నాయా? మరి నాకేంటి ఇంత వేడిగా తగులుతుంది? అవును, నేను చల్లనీళ్ళు నింపాను కదా, మరి నీళ్ళు ఎలా వేడిగా అయ్యాయి? కొంపల్సి దీంట్లో ఏమైనా ఉచ్చపోసావా? చిచి, నేను స్విమ్మింగ్ పూల్లో ఉంటూ ఉచ్చెందుకు పోసుకుంటా? లేదు. మరి ఇంత వేడిగా ఉన్నాయేంటి? అంటే అది గ్యాప్ వచ్చి చాలా రోజులైంది కదా, నా బాడీలో ఉన్న హీట్ని కూల్ చేయడానికి స్విమ్మింగ్ పూల్లో కూర్చున్నా. అయ్య బాబోయ్, అర్జెంట్గా నీళ్లు మార్చేయాలి, లేకపోతే ఏ అమ్మాయిని ఇందులో దిగిందంటే ప్రెగ్నెంట్ అయిపోతుంది. అది పక్క. ఓ మార్చుకో. ఓ దేవుడా, వీడేంటి వింత జంతువులా ఉన్నాడు? పదండి పోదాం. ఎంతసేపు? ఓ గంట ఆగండి, వెళ్ళిపోదాం. గంట ఆగల చిచి, అందుకే నాకు ఈ యాక్టింగ్ అంటే అస్సలు నచ్చదు. ఇంకేం నచ్చుతుంది? ఫైటింగ్, అది కూడా బెడ్రూమ్ లో. అందుకే గంట ఆగమనింది. సరే కానీ నాకు మేకప్ బాగా వెయ్యాలి అండ్ పాండ్స్ పౌడర్ కూడా వాడాలి. సెకండ్ కి టచ్ అప్ చేస్తూ ఉండాలి. నీకు లారీ పాన్స్ పౌడర్ తెచ్చి అందులో పూడ్చి కప్పేస్తాను. ముందైతే పదండి, మూతి తిప్పించాలు. పద. ఇగో రాము మీకు మేకప్ వేస్తాడు, రెడీ అవ్వండి. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలనేది నేను చెప్తా. అది సరే గానీ ముందు ఇది చెప్పు, ఇది సినిమానా, సీరియలా, వెబ్ సిరీసా, షార్ట్ ఫిలిమా? అదేమీ కాదు, ఇది ఓన్లీ రియాలిటీ షో. రియాలిటీ షోనా? ఇందులో రొమాంటిక్ సీన్స్ అయితే ఏముండవు కదా. ఏం రొమాన్స్ ఉంటే చెయ్యవా? అలా ఎలా చేస్తాము? అసలే మధ్య పద్ధతి గల కుటుంబం. అబ్బో, నువ్వు ప్రతి వార్తని ఊరంతా తెలుసులే. అసలు ఇక్కడ కెమెరాలు ఏముండవు. ఈ గెస్ట్ హౌస్ లో 3 ఎదవాళ్ళు ఉన్నారు. మీరు దయ్యంలా యాక్ట్ చేసి వాళ్ళని భయపెట్టి తరిమి కొట్టాలి, అంతే. అమ్మో దయ్యమా? నాకు దయ్యం అంటే చాలా భయం. మీరు భయపడకూడదమ్మా, వాళ్ళని భయపెట్టాలి. దయ్యాలు గెటాపేస్తాను రండి. సరే పదండి. హలో చెప్పు. నేను యాక్టింగ్ చేయడానికి వచ్చాను. లేస్తారా? 2 రోజుల్లో వచ్చేస్తాను. హా, ఏంటిది? ఉంటాను. ఎవరు? నా డైలీ కస్టమర్. తాగబోతులే గానీ నేను లేకపోతే అస్సలు ఉండలేడు, కానీ చాలా మంచోడు. అబ్బో సరే, ఎలాగైనా ఏడవండి. కానీ ఒకటి, యాక్ట్ చేసేటప్పుడు ఫోన్ సైలెన్స్ లో పెట్టండి. ఓకే. సరే. ఓకేనా? ఏరా ఏయ్, ఎలాగైనా సరే దొంగ నా కొడుకుని కాల్ చేపియాలి. త్వరగా. మీరు వెళ్ళి ఈ వాటర్ వాళ్ళకి ఇచ్చేసి రండి. ఏ నువ్వే ఇచ్చి రావచ్చు కదా. నేను వెళ్తే వాడు కామంతో తినేసేలా ఎవడు? ఉన్నాడు. ఆ అజయ్ గాడా? వాడే. ఇంకెన్ని రోజులు నాకు ఈ చాకెట్ చేసే కర్మ. ఇంకో 2 రోజులు ఓపిక పట్టు, వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొడతాను. ఆ పని చేయండి. అలాగే ఈ వాటర్ వాళ్ళకి ఇచ్చేసి రండి. బాగుందా? ఇక్కడి ఇంకోటి పిస్తా. ఎందుకు ఎడుతున్నా? రే, ఆడవాళ్ళతో అలా మాట్లాడతావేంట్రా? మర్యాదగా వినయంగా మాట్లాడాలి. ఏడొకడు. చెప్పండి మేడం, ఎందుకు ఏడుస్తున్నారు? మా ఆయన బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. ఎక్కడో చోట తాకిపడి ఉంటాడులే, పొద్దున్నే వచ్చేస్తాడు. పో. రే దీపు, నువ్వు కూడా ఏంట్రా అలా మాట్లాడతావు? పాపం వాళ్ళ ఆయన కోసం చూడు, ఎంత ముద్దుగా కంగారు పడుతుందో. పాపం. మా ఆయన గురించి ఏమన్నావు? వీడి తరపు నుంచి నేను సారీ చెప్తున్నా. పాపం వీడి లవ్ ఫెయిల్యూర్, ఏదో అలా బాధలో
మీరు వెళ్ళి పడుకోండి, మీ ఆయన వచ్చేస్తాడులే. నాకు నిద్ర రాదు. నేను నిద్రపోయి చాలా రోజులైంది. అవునా, అయితే మీరు బయట వెయిట్ చేయండి, మీ కాలక్షేపానికి నేను వచ్చి కబుర్లు చెప్తానే.